హాయ్ హలో, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది. నాకు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన ఇక్కడ బ్లాక్ మార్క్స్ వచ్చినాయి అనమాట. అవి పింపుల్స్ వలన వచ్చినాయి కాదు, అది ఒక చిన్న గుల్లలాగా వచ్చేసి అది ఆటోమేటిక్గా పాప్ అయిపోయి అలాగ బ్లాక్ మార్క్స్ లాగా పడిపోయినాయి. వాటిని పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను ఒక ప్యాక్ అనేది యూస్ చేస్తాను. దీన్ని సోప్కి ఆల్టర్నేటివ్గా వాడతాను అనమాట. ఇది యూస్ చేసినప్పుడు మనం సోప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన కలర్ని కూడా కొంచెం బాగా స్కిన్ని బ్రైట్ చేయడానికి బాగా యూజ్ అయ్యిద్ది. ఒక 30 days సోప్ బదులుగా ఇది వాడి చూడండి, తేడా మీకే బాగా తెలిసిద్ది. అన్నీ మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్సే అనమాట. ఇప్పుడు దానికి ఏం కావాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పచ్చి పసుపు. కూరల్లోకి కొంతమంది ఎండు పసుపు వాడతారు, కొంతమంది పచ్చి పసుపు వాడతారు. నేనైతే అన్నిటికీ పచ్చి పసుపే వాడతాను. ఆ పసుపు, బియ్యం పిండి, శనగపిండి, పెరుగు, తేనె, వీటితోనే మనం ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అది ఎలానో నేను చూపిస్తాను. ఒక్క నెల రోజులు సోప్ బదులుగా ఇది వాడి చూడండి. ఎలాగా అంటే, ఇప్పుడు మనం స్నానం చేయడానికి వెళ్ళే ఒక 20 నిమిషాల ముందు ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకొని ఫేస్ అంతా బాగా అప్లై చేసేసి అలానే ఒక 20 నిమిషాలు వదిలేసి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ ఫేస్ వాష్ సోపు ఏం వాడకుండా ఫేస్ని అలానే వాష్ చేసేసుకుంటే సరిపోయిద్ది. మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కొంచెం బియ్యం పిండి, మీ ఫేస్కి ఎంత పట్టిద్దో అంత, కొంచెం శనగపిండి, చిటికెడు పసుపు, పెరుగు, తేనె అనేది ఇది మనకి ఒక ప్యాక్ లాగా రెడీ అవటం కోసం ఎంత పట్టిద్దో అంత వాడుకోవాలి. ఇవి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాయి రిజల్ట్ చూపించడానికి, కానీ రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. 4-5 రోజులు వాడేసి మాకు రిజల్ట్ రాలేదు అలా అని వదిలేయొద్దు, ఆపేయొద్దు. ఇది కనీసం ఒక 1 వీక్ తర్వాత మీరు మంచి రిజల్ట్ అనేది మాత్రం బాగా చూస్తారు. కాబట్టి ఆపకుండా వాడి చూడండి. అన్నీ ఇంట్లో ఉండేవి కదా, బయట కొనుక్కొచ్చేది ఏదీ లేదు ఇందులో. దీన్ని ఒక మంచి ప్యాక్ లాగా రెడీ చేసుకుందాము. మనకి ఇలాగా కొంచెం మరీ పల్చగా కాకుండా ఇలాగా అన్ని ఫేస్కి మంచిగా అప్లై చేసేసుకుందాం. కొంచెం కొంచెం తీసుకొని ఫేస్కి ఇట్లా సర్క్యులర్ మోషన్స్లో అప్లై చేసేసుకుందాం. మీరు ఫుల్ బాడీకి కావాలన్నా కూడా వాడుకోవచ్చు. టైం ఉంది మా దగ్గర అంటే ఎందుకంటే డ్రై అవటానికి కొంచెం టైం పట్టింది కదా, మళ్ళీ బాడీ మొత్తం అంటే మనం బాత్రూంలో వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాగా ఫుల్ బాడీకి కూడా వాడుకోండి. లేదు అంటే నేను సున్నిపిండి ఇంతకుముందు ఒకసారి సున్నిపిండి చేసి వీడియో పెట్టా, అది చేసి బాడీకి అది వాడుకోండి. నెక్కి అంతా కొంతమంది ఫేస్కి వేసి నెక్ వదిలేస్తారు, అలా కాకుండా నెక్కు కూడా వేసుకోండి. ఒక 5 minutes దీన్ని ఇలానే మసాజ్ చేసి 15 minutes అలాగ వదిలేయండి. ఏ ప్యాక్ అయినా సరే ఫుల్గా 100% డ్రై అవ్వనియొద్దు. ఒక 75% డ్రై అయితే చాలు. మీకు ఇట్లా ముట్టుకుంటే మరీ ఎండిపోయినట్లు కాకుండా కొంచెం పచ్చి ఉండాలి. మరీ ఎండిపోయినట్లు అయిపోతే మన స్కిన్ ముడతలు వచ్చేసిద్ది అన్నమాట. ఒక్క 30 days వాడి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలిసిద్ది. 15 minutes ఇలానే వదిలేస్తా. పైన మనం ఎన్ని పూసి ఎన్ని చేసినా కూడా లోపల నుంచి
మనకి ఆ చేంజ్ అనేది రావాలి. మనం ఈ 30 డేస్ ఇది ఛాలెంజ్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ కొన్ని ఆ 30 డేస్ ఆయిల్ ఫుడ్ కానీ షుగర్ కానీ తగ్గించేయండి. ఎందుకంటే అవి మన ఏజ్ కన్నా ఎక్కువగా కనపడేలా చేస్తాయి అన్నమాట. ఇంకొకటి వాటర్ ఎక్కువ తీసుకోండి. ఐస్ ఒకటి నైట్ ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పొద్దున్నే ఆ వాటర్ మంచినీళ్ళతోనే ఐస్ రెడీ చేసుకోండి. దాన్ని ఒక చిన్న టబ్లో ఫుల్గా వాటర్ పట్టి ఐస్ని దాంట్లో వేసేసి ఆ వాటర్ అంతాతో ఫేస్ వాష్ చేసుకోండి. పొద్దున్నే లేవగానే ఆయిలీ స్కిన్కి చాలా మంచిది అనమాట. ఎక్కువసేపు ఆయిల్ రాకుండా ఉండటానికి హెల్ప్ అయ్యిద్ది. మనం ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకుంటే మనకి ఈ ప్యాకులు ఇవంతా బాగా రిజల్ట్ తొందరగా తెలిసిద్ది అనమాట. 15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్నా కూడా ఫింగర్కి ఎక్కువగా టచ్ అవ్వట్లేదు. కొంచెం థిక్గా ఉన్న దగ్గర మాత్రం కొంచెం వెట్టుగా అనిపిస్తుంది. పర్లేదు, 15 నిమిషాలు ఉంచుకుంటే చాలు. అంతకన్నా ఎక్కువ ఉంచుకున్నా మనకు పెద్ద యూజ్ ఉండదు అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి చూపిస్తాను. నేనైతే వాటర్తో ఫేస్ వాష్ చేశాను. చూడండి ఎంత క్లీన్గా తెలుస్తుందో. మీకన్నా ఇంకా కొంచెం ఒకవేళ పెరుగు వలన మాది ఇంకా ఎక్కువ ఆయిలీ స్కిన్, ఇంకా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే కొంచెం పొడి శనగపిండి మళ్ళీ చేతిలోకి తీసుకొని దాన్ని జస్ట్ ఒక డ్రాప్ వాటర్తో పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో కడిగేసుకోండి. ఆ జిడ్డు కూడా పోయిద్ది. అంతేగాని సోప్ కానీ ఎలాంటి ఫేస్ వాష్లు ఏది యూస్ చేయొద్దు. యూస్ చేస్తే ఉపయోగం ఉండదు. మీరు ఇంత చేసి మళ్ళీ దానివలన ఉపయోగం అనేది ఉండదన్నమాట. మంచిగా ఫేస్ అంతా తుడిచేసుకొని మీరు రెగ్యులర్గా ఏ మాయిశ్చర్ వాడతారో ఆ మాయిశ్చర్ రాసేసుకోండి. మాయిశ్చర్ మాత్రం కంపల్సరీ. ఆయిలీ స్కిన్ మాది, మాయిశ్చర్తో పని లేదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకు అనంటే మాయిశ్చర్ లేకపోతే ఇది మనం వాడిందంతా డ్రై పౌడర్స్ కదా, అది స్కిన్ని కొంచెం డ్రై చేసేసిద్ది అన్నమాట. అంతే, చూసారా? 30 డేస్ ట్రై చేసి చూడండి. పోయేదేముంది, అన్నీ మన ఇంట్లో ఉన్నాయే. డిఫరెన్స్ అయితే మీకే ఖచ్చితంగా తెలిసిద్ది. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.